మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మీ ధర్మ క్రియేషన్స్ ధర్మ మనోహితో స్కూల్కి రెడీ అయిపోయాము వచ్చి మన నవ్య చూడండి ఏడ్ చేస్తుందో ఏదో చేస్తుంది అక్కడ ఏటుండవు పని అంతా కంప్లీట్ అయిపోయింది. బుజ్జిగడు స్కూల్కి వెళ్ళిపోయాడు. అల్లరి చేయకుండా కొంచెం డోర బుజ్జి చూస్తున్నాయి, కొంచెం మారం చేశాడు. చూసినప్పుడు కరెక్ట్గా ఆటో వస్తుంది, అందుగురించే ఏడ్చాడు, కొంచెం డల్ అయ్యాడు. వెళ్ళిపోయాడు స్కూల్కి హ్యాపీగా. ఇలాగ వెళ్ళారో లేదో నేను ఇంకా స్టార్ట్ చేశాను. అంటే వెంటనే కాదులేండి, మీరు అనుకోవచ్చు తప్పు కదా అలాగని. నేను వెంటనే ఏం చేయలేదు. అక్కడికి 8 గంటలకి వాళ్ళు 9 గంటలకు కదా, నేను 9:15 10 గంటలకు స్టార్ట్ చేసిన పని. అది వెంటనే చేయకూడదు కదా, అందుకే చేయలేదు. ఇంట్లో పని అంతా కంప్లీట్ అయిపోయింది. నేను కూడా కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి నీట్గా తయారైపోయాను. ఇవి మీకు ఇప్పుడు చూపట్లేదు కదా, ఇవి ఆల్రెడీ ఉన్నవే. నాకు కొంచెం బ్యాంకులో ఉన్నాయి కదా, ఇప్పుడు వచ్చాయి నాకు. అందు గురించి ఇప్పుడు వేసేసుకున్నాను. అలాగనే వాతావరణం చూపెడతాను చూడండి. నల్లగా మూసేసి చూసారా, వర్షం కూడా చిన్న శనగలు పడుతుంది. పెద్ద వాన వచ్చి టక్కుమని ఆగిపోతే బాగున్నాను. ఇప్పుడైతే ఆకలి దంచేస్తుంది, టిఫిన్ వేయట్లేదు, తినబుద్ధి వేయట్లేదు, అన్నం కూడా తినబుద్ధి లేదు. పెరుగన్నం తిన్నా, చల్లదన్నం తిన్నా, నాకు ఎదురో చదువు ఎందుకు ఆ బాధ. చక్కగా ఒక మ్యాగీ ప్యాకెట్ తెచ్చుకొని ఆయన చదువుకొని తినేస్తాను. మ్యాగీ అయితే తెచ్చుకున్నాను, అంటే చేసేసుకున్నాను. మూడుకి వెళ్ళాం కదండి, చల్లగా చేస్తున్నాను, వేడిగా ఉంది కదా. ఉల్లిపాయ వేసి బాగా ఎక్క పెట్టేసి నీరు మ్యాగీ కొట్టి చేస్తాను, తినేస్తాను. ఇప్పుడు తినేసిన తర్వాత ఇంకా కూర చారు వండాలి. ఆ వంట పొద్దున్న అయిపోయింది కదా, ప్రాబ్లం అన్నం అయిపోయింది కాబట్టి ఇంకా అన్నము చారు, అదే కూర చారు చేస్తే అయిపోయింది. కూర అయితే వండుతున్నాను. నెత్తలు కూడా కట్ చేయకండి, తలలు తీసేసి పడేసాను. కడుక్కొని వేసేసుకోవడమే. ఉల్లిపాయ కొంచెం వేగినప్పుడే ఫైనల్గా అయితే నా కూర అయితే రెడీ అయిపోయింది. డీప్ ఫ్రై చేశాను, గ్రేవీ ఉండిపోద్ది అని ఉద్దేశంగా డీప్ ఫ్రై చేస్తాను. చారు ఉంది, పక్కన వేడి నీళ్ళు ఉన్నాయి, అన్నం ఉంది, ప్లేట్ ఉంది, మా ఆయనకు ప్లేట్ ఉంది, ఇంకా రాలేదు, ఎదురు చూస్తున్నాను. వచ్చాక తిందాం అనుకుంటున్నాను, కానీ నాకు మంచి ఆకలి వేస్తుంది. తినేసి వచ్చాక వడ్డిస్తున్నాను. అందరికీ చెప్పున్నానా, గుడ్ ఈవినింగ్ అందరికీ. ఇంకా బుజ్జిగడ్డ చేసిన హోంవర్క్ అయితే రాయిస్తున్నాను. మా అన్నయ్య మా అమ్మ వచ్చారు, మా గురించి చపాతీలు చేసి తెచ్చారు. అలాగా చికెన్ కూడా తెచ్చిందమ్మ. మరి ఇప్పుడు ఏం తిన్నమ్మా, రేపు తింటాను ఫ్రిడ్జ్లోన. ఇప్పుడు చపాతీ కూర అయితే చేసుకోవాలి, బొంబాయి చట్నీలాగా. మీరు తింటారని కవ్వ తెచ్చానమ్మ. లేదులే పర్వాలేదులే, కూరను మేము చేసుకుంటాంలే అన్నాను. ఇప్పుడు అయితే బుజ్జిగడికి హోంవర్క్ రాయించి మిగతా పాలు చూసుకొని అప్పుడు చపాతీ వర్క్ అయితే రాయిస్తాడు బుజ్జిగడు. అంటే ఫస్ట్ అంతా నేను రాయించింది లేదు, తర్వాత మీరు రాయించింది గ్రేట్, అంతేనా? రాస్తాడు ఆడు. ఇప్పుడైతే చదువుతాడట, ఏటి రైమ్స్ అవన్నీ చదువుతాడట. హిందీ, తెలుగు, ఇంగ్లీష్ అన్నీ చదువు. హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోండి ఇప్పుడే నేను బయటికైతే వెళ్ళొచ్చాను. రోడ్ దగ్గరికి వచ్చేసరికి మా నోహి కోసం కేక్ తెచ్చాను, వెనీలా కేక్, కాకపోతే బ్లూ కలర్ వేసాడు. మా నవ్య ఏమో నాకేట్ తెచ్చామని అన్నది. సో తన కోసమని ఒక గిఫ్ట్ తెచ్చాను చూడండి, ఎగ్ పఫ్. ఎక్కువ అక్కర్లేదు, ఇలా చిన్న చిన్న ఆనందాలు సరదాగా కనిపిస్తుంది. ఎగ్ పఫ్ కిందకి పెట్టి నేను పైకి ఎత్తాను, నువ్వు పైకి ఎత్తేస్తాను. ఇది మా వీడియోలు ఎలాగే ఉంటాయి, ఏమనుకోవద్దు. అసలేంది ఇది మిస్ అవుతుంది. ఏంటంటే కొడుకేమో తండ్రికి తినిపిస్తుంది, అది వీడియో తీయాలి. ఇప్పుడు నేను నా వైపు తింపారు కాబట్టి నేను తీయలేకపోతుంది, అంతే తేడా. 2 సార్లు వాళ్ళ నాన్నకి పెట్టాడు, తర్వాత ఏమో పెట్టలేదు. అది నాకు అది అందుకు పెట్టాడు, అందుకు నాకు కూడా క్రీమ్ తెలిపాడు. ఎవరు పనుడు అనుకోండి, బాగున్నమ్మా మానవుడు. ఆవిడ లక్షణాలు వచ్చినట్టు బోల్డ్ మంచిదే కదా, వాళ్ళకు వారసత్వం అదే మంచిదే అది. ఎవరు ఫ్రెండ్స్ ఇదిగోండి నైట్ డిన్నర్ అయితే స్టార్ట్ అయిపోయింది. చపాతీలు, బొంబాయి చట్నీ చేస్తాను. బొంబాయి చట్నీ మామూలుగా టమాటా బంగాళదుంప మిక్సింగ్ కలగూరలాగా వండిస్తాను, కుక్కర్లో పెట్టాను. జ్యూస్ వస్తుంది. నీ ఫేవరెట్ కుక్కర్లో అన్ని ముక్కలు కట్ చేసి వేస్తే ఉప్పు కారం వేస్తే ఎక్కువ ఇష్టపడతాను. చపాతీ మా అమ్మ చేసి తెచ్చింది, ఒకటి తీస్తే అర్థం అవుద్ది. పల్లెల్లో పెట్టు, ఏటన్నీ నేర్పించాలి నేను.
అవ్వ చాచా ఏంటి నన్ను ఇది కూయు పూయా చపాతి కూయ్ ఎన్నటింది నవ్యా 3 ఎవరికి మీకు అవునా డేటా ఏమి ఇప్పుడు తెల్లగా మీనా మీరా నేను ఎంత తగ్గిద్దామంటే నువ్వు అంత పెంచేస్తున్నావు నా తిండిని వాళ్ళైతే కదన్నా పెట్టాను ఇదిగోండి మళ్ళా నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ అద్భుతమైన కామెంట్స్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మర్చిపోతే అలాగే మీరు ఈరోజు డిన్నర్లో ఏంటి స్పెషల్ కర్రీ వండుకున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి సరదాగా మా నవ్య అయితే వినాలని ఉందట సో అందరూ కూడాను చూసిన వాళ్ళు ఏమనుకో సరదాగా కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి నైట్ ఏంటి స్పెషల్ కర్రీ వండారు ఓకేనా అది మర్చిపోతే మనల్ని కన్నా మనం ఏమనుకోవద్దు అందరూ కూడా సరదాగా ఫన్నీగా అడుగుతున్నాము మర్చిపోకండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్